ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈవినింగ్ టైం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట. మనకి వర్షం పడుతుంది కదా, ఎప్పుడు కూడా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పకోడా లాంటి స్నాక్ రెసిపీని కాకుండా ఈ విధంగా రైస్ ఫ్లోర్తో ఒకసారి ఈ వడల్ని ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. అయితే మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ రైస్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి మీడియం సైజులో ఉండే 2 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నానండి. మీరు తీసుకునే పిండి అంతటినీ కూడా ఒక్కసారిగా యాడ్ చేసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఆనియన్స్కి బాగా పట్టించుకోండి. సో మీరు తీసుకునే హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ని 3 సార్లుగా యాడ్ చేసుకుంటూ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. అప్పుడు మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పైన చిలకరించుకుంటూ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా పట్టదండి. సో కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోవాలి. మనం పకోడాలకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అంతకంటే కూడా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని రౌండ్ షేప్లోకి ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనం మసాలా వడల్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా వడల షేప్లోకి ఒత్తుకోవాలి. మరీ మందంగానే ఉండకూడదు, అలా అని మరీ పలుచుగా కూడా ఉండకూడదండి. జస్ట్ మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా కనుక ఒత్తుకున్నట్లయితే ఫ్రై అయిన తర్వాత లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట. సో ఈ విధంగా వడల షేప్లో ఒత్తుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకుని పెట్టుకున్న ఈ వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కూడా మరీ ఎక్కువగా యాడ్ చేయక్కర్లేదండి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని 1-2 వడల్ని యాడ్ చేసుకుంటూ మనకి మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుంది. అయితే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లోని కాకుండా లో ఫ్లేమ్లోని కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల పిండి అనేది ఉండకుండా వడంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన వడలు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుని వీటిని టొమాటో కచప్తో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈవినింగ్ టైం ఇన్స్టెంట్గా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా రైస్ ఫ్లోర్తో ఈ వడలను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం TFT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.